కడప నగర పరిధిలోని దస్తగిరిపేట ప్రాంతంలో నెలకొన్న మురికి నీటి సమస్యను సత్వరమే పరిష్కరించాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. మురుగునీటితో ఇబ్బంది పడుతున్న దస్తగిరిపేట ప్రాంతాన్ని ఆదివారం ఉదయం సిపిఎం ప్రతినిధి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ కడప నగరం 49వ డివిజన్ అలంకాన్ పల్లి పరిధిలో ఉన్న దస్తగిరిపేటలో శ్మశానం నుండి వచ్చే మురుగునీటితో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. దస్తగిరిపేట ఏర్పడి 40 సంవత్సరాలు అవుతోందని ఈ ప్రాంత ప్రజలు అన్ని రకాల పన్నులు కడుతున్నారని అన్నారు. ఈ ప్రాంతం పట్ల కార్పొరేషన్ పాలకవర్గం వివక్ష చూపడం సరైంది కాదన్నారు. దస్తగిరిపేట పక్కనే శ్మశాన వాటిక ఉందన్నారు. అక్కడి నుంచి డ్రైనేజీ నీరు, మురుగునీరు దస్తగిరిపేటలో ప్రవహించడం వలన పాములు, విషపురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని, విష జ్వరాలతో ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారని ఆయన తెలిపారు. దస్తగిరిపేటలో మురుగునీరు పోయే విధంగా డ్రైనేజీ కాలువ ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ఆందోళనకు శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు దస్తగిరి రెడ్డి, చంద్రారెడ్డితో పాటు దస్తగిరిపేట ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. అలంకాన్పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి దస్తగిరిపేటలో దాదాపు 300 కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. ఈ 300 కుటుంబాలకి శ్మశాన వాటిక రోడ్డు వైపు ఉంది. రోడ్డు వైపు ఉన్నటువంటి శ్మశాన వాటికలో ఉన్నటువంటి నీళ్లంతా బాగా నిండిపోయే పరిస్థితి ఉంది. ఈ శ్మశాన వాటికలో బోధ విపరీతంగా పెరిగి ఆ నీళ్లు బయటకు పోవడానికి అవకాశం లేకుండా ఉండే పద్ధతిలో తీవ్రమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ శ్మశానం పక్కనే వెంచర్ వేశారు. వెంచర్ ప్రాంతం పట్టభూమిని వాళ్ళు హైట్ లేపారు. ఎత్తు లేపడం కారణంగా ఉన్నటువంటి శ్మశాన వాటిక నీళ్లన్నీ దస్తగిరిపేటలో ఉన్నటువంటి వీధులకి వెళ్లి ఇళ్లలోకి పోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీధులకి పోయి ఇళ్లలోకి పోవడం వల్ల అక్కడ ఇక్కడ ఉన్నటువంటి పాములు అన్ని ఇళ్లలోకి పోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పాములతో పాటు ప్రజలకి అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో నివసించినటువంటి మురుగునీటి కారణంగా ఆ నీటి నిల్వ వల్ల ఇప్పటికే ఒక్కొక్క కుటుంబంలో 2-3 జ్వరాల బారిన పడి కోలుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. అటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఇవే కాకుండా మంచినీటి పైప్ లైన్ ఉంటే మంచినీటి పైప్ లైన్లోకి శ్మశానంలో ఉన్నటువంటి మురుగునీరు వెళ్లి ఆ నీళ్లు ఇంట్లో పట్టుకునేటప్పుడు వస్తూ ఉన్నాయి. అనేక రకాల సమస్యలు ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యని పరిష్కరించాలని చెప్పి గత 6 నెలలుగా ప్రజలు అనేక రూపాల్లో విజ్ఞప్తి చేశారు. అనేక రూపాల్లో విజ్ఞప్తి చేసినా అధికార యంత్రాంగం కానీ పాలకులు కానీ ఏమాత్రం ఈ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. అందుకోసం తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి సోమవారం రేపు ఉదయం 10 గంటలకు కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ప్రజలతో కలిపి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాలని నిర్ణయించాం. మేము అధికారులకు ఒకటే చెప్పదలుచుకున్నాం. మీరేమో దుర్గా కాలనీ లాంటి విజయదుర్గ కాలనీలేమో అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చారు. వీధి లైట్లు వేశారు, డ్రైనేజ్ వేశారు, నీళ్లు అక్కడ లేకుండా చేశారు. ఇక్కడేమో దస్తగిరిపేటలో ఏమో పేదలు నివసించేటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ దీన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. జబ్బుల బారిన పడేటువంటి ప్రజానికాన్ని ఆదుకోవడం కోసం ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. అందుకే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం కార్పొరేషన్ అధికారులకి, మీరు వారం రోజుల లోపల ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి రేపు ఆందోళన చేస్తా ఉన్నాం. అప్పటికైనా సమస్య పరిష్కారం కాకపోతే ఈ పోరాటం చాలా పెద్ద ఎత్తున తీవ్రతరం చేస్తాం. చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. జబ్బులు బారిన పడుతున్నారు. మురికి కంపు వస్తా ఉంది. ఈ కంపును భరించేటువంటి పరిస్థితులు ప్రజలు లేరు. కాబట్టి ఈ సమస్యని ఏమాత్రం ఆలోచన చేయకుండా కమిషనర్ వెంటనే దీని మీద విచారణ జరిపి కాలువకి మురుగునీటి కాలువ బయటకు వెళ్లాల్సిన చర్యలు తక్షణమే తీసుకోవాలి. ఆ రకమైన నిధులు ప్రభుత్వం నుంచి కేటాయించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, మేము కడప నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. అభివృద్ధి చేసే క్రమంలో కీలకమైనటువంటి ఈ సమస్యని పరిష్కరించడానికి మీరు చొరవ చూపి ఈ ప్రాంతంలో 300 కుటుంబాలని వాళ్ళ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేలా అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పి ఎమ్మెల్యే గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం.